ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ అయిందట. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ గత ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీకి 615 మంది నంబర్లు, వాటిలో ఆంధ్రజ్యోతి ఎండి నెంబర్ కూడా ఉందట. రాధాకృష్ణకు సిట్ అధికారుల సమాచారం, వాంగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం, పెన్ డ్రైవ్లో ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు, నాటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత, అక్రమ ఫోన్ ట్యాపింగ్లో చక్రం తిప్పిన నవీన్ రావు, శ్రవణ్ రావు, ప్రణీత్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుపై సిట్ నజర్ పెట్టిందట. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రభాకర్ రావు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు, ఇగో ఫలానా నెంబర్లు నువ్వు ట్యాప్ చేయాలి. ప్రభాకర్ రావు ఏం చేసిండు, ఆ నెంబర్లు 600 నెంబర్లు వాళ్ళ ఫోన్ ఎట్లా ట్యాప్ చేయాలా, వీళ్ళందరి మీద మావోయిస్టుల సమాచారం అన్న యాంగిల్లో వాళ్ళందరికీ మావోయిస్టు ముసుగేసి హోమ్ సెక్రటరీ ఆ రివ్యూ కమిటీ ఉంటుంది కదా, ఆ రివ్యూ కమిటీకి పంపిండి అనమాట. ఆ రివ్యూ కమిటీకి పంపిన లిస్ట్ ఒకటి ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ట్యాప్ చేసిన లిస్ట్ ఒకటి ఉంటుంది. ఇట్లా రకరకాల అంశాలు విచారణలో భాగంగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నెంబర్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈయన సరే ఒకసారి టీఆర్ఎస్ సానుకూలంగా ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మళ్ళీ ఇటు టర్న్ అయ్యిండు. అంత కమర్షియల్ ఉంటుంది, ఏముండదు అక్కడ. సో కాబట్టి కేసీఆర్కి వ్యతిరేకంగా కొద్ది రోజులు వ్యతిరేకమైన వార్తలు వచ్చినాయి పేపర్లో. సో దాంట్లో భాగంగా ఈయన అసలు ఎవరెవరితో మాట్లాడుతుంది, ఈయన ప్లాన్ ఏంది, రేపు పొద్దుగాల ఏం బ్యానర్ ఐటమ్ వస్తుంది, ఈ వార్త రావాలని ఎవరైనా నిన్న ఫోన్ చేస్తున్నారా, ఆ కోణంలో రాధాకృష్ణ అడుగుల మీద చర్చ జరిగి ఉంటుంది. ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు గురైన ప్రముఖుల జాబితా రోజురోజుకి పెరిగిపోతోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ అక్రమంగా ట్యాపింగ్ చేయించిన ఫోన్ నెంబర్స్లో ఆంధ్రజ్యోతి ఎండి నెంబర్ కూడా ఉన్నట్లు నిర్ధారించారు. రాధాకృష్ణ ఫోన్ను ట్యాప్ చేయించడం ద్వారా ఆయన సంభాషణలు రోజుల తరబడి విన్నారట. ఆయన కదలికలపైన నిఘా పెట్టిరట. ఈ మేరకు సిట్ అధికారులు బుధవారం సాయంత్రం ఆంధ్రజ్యోతి ఎండీకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబిలో అక్రమంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీం రాజకీయ నాయకులతో పాటు జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పలువురు సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడం పైన సిట్ అధికారులు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ బాధితులకు ఫోన్లు చేసి పిలిపించుకొని వారి వాంగ్మూలాన్ని నమోదు చేయించుకుంటున్నారు. రాధాకృష్ణ నుంచి కూడా వాంగ్మూలం కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఈ పెన్ డ్రైవ్లో పెద్దలకు సంబంధించిన డిస్కషన్స్, సంభాషణలు ఉన్నాయట. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ ఆనాటి ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని బృందాలు మావోయిస్టుల సమాచారం పేరిట అనుమతులు తీసుకుని పలువురు ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారు. 615 మంది ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు మావోయిస్టుల సమాచారం కోసం అంటూ ట్యాపింగ్ కోసం అనుమతి కోరుతూ రివ్యూ కమిటీకి పంపించాడు. ఈ నెంబర్లు పరిశీలించి పంపాల్సిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్, డీజీపీ అంజనీ కుమార్ సాధారణ నెంబర్లుగా భావించి రివ్యూ కమిటీకి పంపించారు. అయితే రివ్యూ కమిటీలోని సభ్యులు సైతం వీటిని పరిశీలించకుండానే ఫోన్ ట్యాపింగ్కు అనుమతి ఇవ్వడంతో ప్రభాకర్ రావు టీం అక్రమానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు ఏమంటుండు, నాకేం సంబంధం, నాకు అనుమానాలు వచ్చినాయి, పేర్లు రాసిన వాళ్ళకి ఇచ్చిన, రివ్యూ చేయాల్సింది వాళ్ళు రివ్యూ చేసినారు, నాకు ఇచ్చినారు, ఫోన్ ట్యాప్ చేసినా అంటున్నాడు. ఇప్పుడు అందరిది బాధ్యత ఇందులో. నాకేం సంబంధం, కేసీఆర్ చెప్పిండు కాబట్టి మేము చేసినాం, కేసీఆర్ దగ్గర ఆయన పని చేసిండు, కేసీఆర్ ఎట్లా చెప్తే ఆ కేసీఆర్కి నమ్మిన బంట ఆయన, ప్రభాకర్ రావు చెప్తే కేసీఆర్ చెప్పినట్టే కాబట్టి మేము ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కుదరవు. నీకు చేత కాకపోతే నువ్వు పర్ఫెక్ట్గా నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించకపోతే నువ్వు తప్పుకోవడమే. మేమేం చేయలేకపోయినాం ఆనాడు అనంటే ఇట్లా నాకు నేను ఈ తప్పుడు పనులు నేను చేయను బస్ అని చెప్తే నేను ఇంకొక పోస్టుకు బదిలీ చేస్తారు. ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నా నేరమే. మీరు డబ్బులు తీసుకుంటేనే, మీరు తప్పుడు పని చేస్తేనే నేరం అని కాదు. మీరు మౌనంగా ఉన్నా, మీ విధులని తప్పుగా మీరు నిర్వర్తించినా అది నేరం కిందనే వస్తుంది. అక్కడ డబ్బులు ఉన్నాయా, కరప్షన్ జరిగిందా, ఏమైనా సంబంధం లేదు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి మోసపూరితంగా అనుమతులు పొందిన విషయమై హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు మోసపూరితంగా వ్యవహరించారన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో గతంలో హైకోర్టుకు అందజేశారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు సైతం ప్రభాకర్ రావు తమను మోసం చేశారనే కోణంలోనే సిట్ ప్రశ్నలకు సమాధానాలు పంపినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సిట్ విచారణలో 615 మందికి సంబంధించిన కాల్ రికార్డులు, 2013 నవంబర్ 15 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ రికార్డ్స్, వాట్సాప్ సంభాషణల వివరాల ఆధారంగా బాధితుల నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారట. పెన్ డ్రైవ్లో ఉన్నాయట మొత్తం ఈ డిస్కషన్స్ అంతా. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ వందల సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ అనుమతులు పొందిన ప్రభాకర్ రావు అసలు అనుమతే తీసుకోకుండా వివిధ ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు వ్యవస్థల ద్వారా
వేల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసి సంభాషణలు విన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పర్మిషన్ తీసుకున్నవి కొన్ని అయితే పర్మిషన్ తీసుకోకుండా ఆ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ల ద్వారా ఫోన్లు ట్యాప్ చేశారు. అట్లా అమ్ముకున్నారు ఆ సమాచారాన్ని. పారిశ్రామికవేత్తలకు అడిగిన వాళ్ళకి ఇంకెవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఇంట్లో భార్యల ఫోన్లు ట్యాప్ చేయాలన్నా, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాలన్నా, కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయాలన్నా, కవిత కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేయాలన్నా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఈ ప్రభాకర్ రావు అండ్ టీంని సంప్రదించి వాళ్ళని ఏదో రకంగా లోపరుచుకొని సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా అనఫీషియల్గా జరిగింది. వాటిలో ముఖ్యమైన వారి సంభాషణలను రికార్డ్ చేసి పెన్ డ్రైవ్లో నాటి ప్రభుత్వ పెద్దలకు పంపించినట్లయితే పెన్ డ్రైవ్లు ఎవరికి చేరాయి, ఎవరు తీసుకెళ్లి ఇచ్చారు, ట్యాపింగ్ చేయాల్సిన ఫోన్ నెంబర్లను ఎస్ఐబికి ఎవరిచ్చారు, నాటి ప్రభుత్వంలోని పెద్దల పాత్ర ఏంటి అనే విషయాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సాక్ష్యాధారాలు సిట్కు లభించలేదని తెలుస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు పలుమార్లు ప్రశ్నించినప్పటికీ రాజకీయపరమైన ఆదేశాలకు సంబంధించి ఆయన పెదవి విప్పలేదని తెలుస్తోంది. నాటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్లు చెబితేనే చేశానంటూ వాదిస్తున్నారని సిట్ అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఇట్లా మొత్తం వ్యవహారం నడిచింది. త్వరలో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ అట. ఇప్పుడు ఈయన ఏదో ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ దీనికి సంబంధించిన డబ్బులను ఈయనే సమకూర్చిందని గతంలో వార్తలు వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్లో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ నేతలపైన దృష్టి సారించింది సిట్. ఎస్ఐబి నుంచి పెన్ డ్రైవ్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ సంభాషణల సమాచారాన్ని అందుకున్న ఆ పార్టీ నేతలను విచారించడానికి సన్నద్ధమవుతున్నారట. ప్రైవేటు వ్యక్తి అయిన మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావును ఫోన్ ట్యాపింగ్లోకి తీసుకురావడం వెనుక కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును విచారించడానికి సిట్ సిద్ధమైంది. 1-2 రోజుల్లో ఆయనకు సిట్ నుంచి పిలుపు అందవచ్చని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని అడ్డం పెట్టుకుని ప్రణీత్ రావు, శ్రవణ్ రావుల ద్వారా నవీన్ రావు పలు దందాలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు గతంలో ఆరోపించారు. విచారణకు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారట. ఎవరెవరు? ఫహీం ఖురేషి, బల్మూరి వెంకట్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. రాజకీయాల్లో ఉన్న తన ఫోన్తో పాటు తన భార్య ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం దారుణమన్నారు. ఫహీం ఖురేషి భార్య ఫోన్ కూడా ట్యాప్ అయిందట. భార్యాభర్తల మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలు సైతం విన్నారని, అధికారం కోసం ఇంత నీచానికి దిగజారుతారని మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు తనపైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేసి తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని బల్మూరి వెంకట్ అన్నారు. తల్లి పిల్లల సంభాషణలు, భార్యాభర్తల సంభాషణలు కూడా వింటారా, మీకు కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు. ఇప్పుడు సొంత భార్య ఎవరితోని మాట్లాడుతుందని ట్యాప్ చేసి విన్న తర్వాత ఇక అవతల వల్ల భార్యాభర్తలది వినడంలో ఇదేముంది, వాళ్ళకి సిగ్గే ఉంటుంది చెప్పండి. ఇంట్లో ఉన్న సొంత భార్య ఫోనే ట్యాప్ చేసుకుని ఒక్కొక్కడు. సంతోష్ రావు చెప్పాలి దీని గురించి. ఇక మనకు ఇంత దుర్మార్గులు వీళ్ళు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒకటే, నేను అడుగుతున్న పాయింట్, రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము ఇంత దూకుడుగా ముందుకెళ్తుంది. కాళేశ్వరం కానీ, భూములకు సంబంధించిన వ్యవహారాలు కానీ, ఇంకా ఆర్థిక పరమైనటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో, గొర్రెల స్కామ్ కానీ, టానిక్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ కానీ, మరి ఇవి ఎందుకు అంత దూకుడుగా ముందుకెళ్తలేవు? ఎందుకు వెళ్తలేవంటే ఇందులో ఫైనాన్షియల్కి సంబంధించిన ఆర్థిక పరమైనటువంటి గొడవలు ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు ఆర్థిక పరమైన, ఇప్పుడు భూములు ఉన్నదనుకోండి, భూములు మధ్యలో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఉంటాడు. వాడు వీనికి ఇచ్చిండు, వానికి ఇచ్చిండు పైసలు, వాడు వీళ్ళకి కావాల్సినాడు, వాళ్ళకి కావాల్సినాడు. సో అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మధ్య మార్గంగా డీళ్లు సెట్ చేసుకుంటున్నారు. చూసినాం కదా మనం, వంశీరామ్ బిల్డర్స్, భాస్కర్ వాడు సుబ్బారెడ్డి, మ్యాన్హటన్, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, వాసవి, ఇవన్నీ ఏంది, ఇవన్నీ కాంప్రమైజ్ డీల్ సెట్ అయినవి. ఎందుకంటే ఆ మధ్యలో ఉన్నోడు ఇద్దరికి కావాల్సినోడు. కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే ఆర్థిక పరమైనవి కానీ, భూములు కానీ, ఇంకోటి కానీ లేవు. కాబట్టి ఇది కొంత దూకుడుగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ముందు పెట్టి ఇగో మేము ఇట్లా విచారణ చేసిన వీళ్ళంతా ఇదని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ పర్టికులర్ కేసెస్లో పెద్దగా శిక్ష ఏం లేదు. దేశ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం మనకు అడ్వకేట్ చెప్తున్నారు, శరత్ గారు, 3 ఏళ్లకు మించి లేనేలేదు కదా అని అంటున్నారు. పబ్లిక్లో ఎక్స్పోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ తెలంగాణ రాష్ట్ర ఖజానాకి ₹1 కూడా దీనివల్ల రాదు. అదే భూముల మీద, కాళేశ్వరం మీద, గొర్రెల స్కామ్ మీద, టానిక్ స్కామ్ మీద, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ మీద మీరు విచారణ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడితే డబ్బులు వస్తాయి, భూములు వస్తాయి రాష్ట్ర ఖజానాకి. వాళ్ళు అందులో అరెస్ట్ కూడా అవుతారు.
ఈ ప్రయత్నం రేవంత్ రెడ్డి ఎందుకు చేయట్లేదో దయచేసి ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి. దయచేసి కాదు, డిమాండ్ చేస్తున్నాం మేము.